అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మరికాసేపట్లో మనతో జాయిన్ అవుతారు. నాగేశ్వర్ గారు విశ్లేషణ చూసే ముందు వాటి ప్రధాన వార్తలను చూద్దాం. 13న స్కెడ్యూల్ లోక్సభ ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వానికి సంకేతాలు. ఇప్పటికే అధికారులు అప్రమత్తమయ్యారు. క్రియాశీలకంగా కలెక్టర్లు పనిచేయబోతూ ఉన్నారు. పనులను త్వరగా పూర్తి చేయండి అని ఇప్పటికే ఆదేశాలు అందినట్లుగా మనకి సమాచారం అందుతోంది. కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే రెవెన్యూ సిబ్బందికి 8, 9, 10 తేదీల్లో సెలవులు రద్దు చేశారు. రాజకీయ కక్షురు పార్టీలు పారాహుషార్. ప్రారంభోత్సవాలతో అన్ని సీఎంలు జగన్ అలాగే రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా చాలా బిజీగా ఉన్నారనే వార్తను మనం చూస్తూ ఉన్నాం. మంత్రి మండలి నిర్ణయానికి గవర్నర్ కట్టుబడాల్సిందే. దాసోజు అండ్ కుర్రా సత్యనారాయణ వీళ్ళిద్దరి పేర్ల సిఫార్సు తిరస్కరణ చల్లదు. కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియామకాలు రద్దు. ఎమ్మెల్సీల కేసులో హైకోర్టు సంచలన తీర్పునిచ్చిన వార్తను చూస్తూ ఉన్నాం. అల్లుడితో సహా కాంగ్రెస్లోకి మల్లారెడ్డి వెళ్ళబోతూ ఉన్నారనే వార్తను చూడొచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే వేం నరేందర్ రెడ్డితో 3 గంటలు చర్చ జరిగినట్టుగా సమాచారం. 1,00,000 మందితో కాంగ్రెస్ పార్టీలో చేరతానని ఒక ఆఫర్ ఇచ్చినట్టుగా కూడా ఈ పత్రిక కథనం. అలాగే అల్లుడి కాలేజీలో కూల్చివేతలు జరిగాయి. సో ఆ కూల్చివేతలు ఆపించాలి. అలా ఆపిస్తే కాంగ్రెస్ పార్టీలోకి చేరతామనే హామీ ఇచ్చారు అనే వార్తను చూస్తున్నాం. అయితే బీఆర్ఎస్ వర్గాలు దీన్ని ఖండిస్తూ ఉన్నాయి. మల్లారెడ్డి అయితే ఇప్పటివరకు ఈ కాంగ్రెస్లోకి చేరిక విషయంలో ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. బాంబులు మీ పక్కనే ఉన్నాయి. నల్గొండ, ఖమ్మం బాంబులే మీ ప్రభుత్వాన్ని ఏమైనా చేస్తాయి. హామీలు అమలు చేయకుంటే వెంటబడతాం. మగాడివైతే ఈ 17లోగా రుణమాఫీ చేసేయి అంటూ రేవంత్కు సవాల్ చేశారు కేటీఆర్. ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చూస్తే మానవ బాంబులు అవుతాం అంటూ ఈ మధ్య కామెంట్ చేశారు రేవంత్ రెడ్డి. సో దానికి కౌంటర్గా ఆ బాంబులు మీ పక్కనే ఉన్నాయి. నల్గొండ, ఖమ్మం బాంబులే. నల్గొండ అంటే బహుశా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండ్ ఖమ్మం మేబీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సో వాళ్ళిద్దరిని ఉద్దేశించి బహుశా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు. ఇక ఆంధ్ర రాజకీయాల విషయానికి వస్తే ఢిల్లీలో అమిత్ షాతో చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు కూడా భేటీ అయ్యారు. సీట్ల సర్దుబాటుపై ఇవాళ కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. అర్ధరాత్రి వరకు సమాలోచనలు జరిగాయి. 7 ఎంపీ స్థానాలు అలాగే 10 అసెంబ్లీ స్థానాలు భారతీయ జనతా పార్టీ అడుగుతోంది. సీట్ల కేటాయింపుపై ఇప్పటికైతే రాలేదు, ఏ స్పష్టత రాలేదు. ఇవాళ సాయంత్రానికల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ముద్రగడకు వైసీపీ ఆహ్వానం. ఇంటికి వెళ్ళి కలిసిన మిథున్ రెడ్డి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అలాగే ముద్రగడకు సీఎం జగన్ సముచిత స్థానం ఇస్తారని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు హామీ ఇచ్చారు. నిన్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మిథున్ రెడ్డి ఇంకా చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా కాపు నాయకులు, మాజీ మంత్రి కాపుద్యమ నేత ముద్రగడ పద్మనాభంను వారి నివాసంలో కలిశారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరమని ఒక ప్రపోజల్ పెట్టారు. బట్ దానికి సంబంధించి ముద్రగడ ఇప్పటివరకు ఏ క్లారిటీ ఇవ్వలేదు. ఈ నెల 12న ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం అయితే జరుగుతోంది. దానికి సంబంధించి ముద్రగడ ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. అండ్ బేషరతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి ఆయన సిద్ధమయ్యారని కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. వాళ్ళ అబ్బాయి అండ్ ఈ ముద్రగడ వీళ్ళిద్దరూ కూడా పోటీ చేయాలని ముందుగా భావించారు. మరి ఒక సీటే అడుగుతారా లేదంటే బేషరతుగా పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారా అనే విషయం మీద క్లారిటీ రావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక కాపుల డిక్లరేషన్ ఎప్పుడు పవన్ బీసీలకు ప్రకటించిన హామీలను కాపులకు ప్రకటించాల్సిందే. జనాభాలో 52% ఉన్న బీసీలకు జయహో బీసీ అంటూ 10 హామీలతో బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. సరే మరి కాపుల డిక్లరేషన్ ఎప్పుడు ప్రకటిస్తారు అంటూ మాజీ ఎంపీ హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్కు ఒక లేఖ రాశారు. ఇక హోదాపై ఆంధ్రప్రదేశ్కి ఫ్యామిలీలో నాకు జగన్ వెన్నుపోటు పొడిచారు. హోదా సాధన ప్రతిజ్ఞ సభలో వైఎస్ షర్మిల భావోద్వేగంతో కూడిన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా అంశంలో తల్లిలాంటి ఆంధ్రప్రదేశ్కు కుటుంబంలో తనకు సీఎం జగన్ వెన్నుపోటు పొడిచారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. రాష్ట్రాన్ని మోసం చేసిన భారతీయ జనతా పార్టీ, ఆ పార్టీకి మద్దతు ఇస్తోన్న జగన్ 420 లేనంటూ ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతూ ఉన్నాను అంటూ షర్మిల కాస్త భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు.
ఈ వార్తలపై సమగ్ర